టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన 6వ భారత్ బౌలర్గా జడేజా చరిత్రకెక్కాడు. 5 టెస్టుల సిరీస్లో భాగంగా హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో జడేజా ఈ ఫీట్ను సాధించాడు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో బెయిర్స్టోను క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా జడేజా ఈ ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో జడేజాకు ఇది 552వ వికెట్. ఇప్పటి వరకు 3 ఫార్మాట్లలో జడేజా 332 మ్యాచ్లు ఆడాడు. ఈ క్రమంలో భారత మాజీ పేసర్ జవగల్ శ్రీనాథ్ రికార్డును అధిగమించాడు. శ్రీనాథ్ తన అంతర్జాతీయ క్రికెట్లో 551 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 953 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా రవిచంద్రన్ అశ్విన్ 723 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక 186 పరుగుల లోటుతో మూడో రోజు రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆట ముగిసే సమయానికి 6 వికెట్లకు 316 పరుగులు చేసింది. ఓలీ పోప్ 208 బంతుల్లో 17 ఫోర్లతో 148 నాటౌట్గా ఒక్కడే అజేయ సెంచరీతో చెలరేగాడు. బెన్ డెకెట్ 47 త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ప్రస్తుతం గ్రీజ్లో ఓలీ తో పాటు రెహాన్ అహ్మద్ ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఆధిక్యం 126 పరుగులకు చేరింది. ఇండియా బౌలర్లలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ 3 వికెట్లు తీయగా బుమ్రా, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు టీమిండియా 436 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఓవర్ నైట్ స్కోర్కు 15 పరుగులు మాత్రమే జోడించింది. రవీంద్ర జడేజా 87 సెంచరీ చేజార్చుకోగా అక్షర్ పటేల్ 44 హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.